ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అమ్మా నాన్న అనాథ ఆశ్రమ వ్యవస్థాపకుడు శ్రీ శంకర్ గురూజీ గారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమ శివాయ. గురుగారు, అసలు మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? నల్గొండ జిల్లా సమస్త నారాయణపురం మండలంలో జన్మించాను. అక్కడ నుంచి నేను 1994లో ముంబైకి వెళ్ళాను నాన్నగారు మరి. అక్కడనే పని చేసుకుంటూ అక్కడనే చదువుకొని నేను 2007 రిటర్న్ హైదరాబాద్కి వచ్చాను. ఈ అమ్మా నాన్న అనాథ ఆశ్రమం అనేది నేను 2010లో స్థాపించడం జరిగింది, ఫిబ్రవరి 1వ తారీఖు. ఇది నా చిన్న ఏజ్లో, అంటే 5 సంవత్సరాల ఏజ్లో వచ్చినటువంటి ఆలోచన. కానీ అప్పుడు ఏజ్ చిన్నగా ఉంది కాబట్టి నేను భగవంతుడు అవకాశం ఇవ్వలేదు. సో ఆశ్రమం పెట్టాలంటే ఎలాంటి వాళ్ళకు పెట్టాలి? డబ్బు ఉన్న వాళ్ళకో లేదంటే కుటుంబ సభ్యులు ఉన్న వాళ్ళకో పెడితే అది సేవ అన్నారు కదండి. మతి సింతం గోలుపై రోడ్డు మీద జుట్లు పెంచుకొని చెత్త కుప్పల పొంటి తింటూ చిరిగిన వస్త్రాలతో డ్రైనేజ్ వాటర్ తాగుతూ ఉన్న వాళ్ళని మనం ఏమంటాము అచ్చ తెలుగులో? పిచ్చివాడు అని అంటాం. అస్సలు పట్టించుకోవాలని. కానీ అలాంటి వాళ్ళని నేను తీసుకొచ్చి గుండె గీయించి స్నానాలు చేయించి అన్నం పెట్టి మళ్ళీ ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళకు మెడిసిన్స్ ఇప్పించి వాళ్ళ అడ్రస్ తెలుసుకోవడానికి నేను ప్రయత్నం చేసేవాడిని. అట్లా ఆ ప్రయత్నంలో భాగంగా 2010 నుంచి ఇప్పటి వరకు మనకు చాలామంది దాతలు సపోర్ట్ ఇచ్చారు. ఒక మతి సింతం కోల్పోయి రోడ్డు మీద తిరిగే అనాథని అసలు ఎవరు పట్టించుకోరు కాబట్టి అమ్మా నాన్నలాగా నేనే వీళ్ళకు మంచి సర్వీస్ చేయాలి, మంచి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ ఆశ్రమం పెట్టడం జరిగింది.